మీ పేరు? నా పేరు భారతి. మేము ప్రతి సంవత్సరము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇందులో ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ వచ్చేసి చెప్పండి. అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి చాలా ఆనందంగా సంబరాలు జరుపుకుంటాము. ఎన్నేళ్ళ సంది జరుపుతున్నారు? కంటిన్యూ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. కాకపోతే ఒక 2 సంవత్సరాల నుంచి బతుకమ్మతో పాటు సంస్కృతి అని ఒక స్టూడెంట్స్ సెలబ్రేషన్ కూడా ఉంటుంది, దాండియా నైట్ అవన్నీ. సో ఇవన్నీ కలిసి జరుపుకుంటున్నాము ఒకేసారి. సో స్టూడెంట్స్ కూడా భారీ ఎత్తున పాల్గొంటారు, చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ బతుకమ్మ ప్రిపరేషన్ అన్ని మా స్టూడెంట్స్, స్టాఫ్ కలిసి చేస్తారు. రకరకాల పూలు సేకరించి స్వయంగా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు తెలంగాణకి సింబల్స్ ఆఫ్ తెలంగాణ అంటారు. అంటే అనేకమైన సింబల్స్ ఉన్నాయి, అందులో ముఖ్యమైన సింబల్ బతుకమ్మ. ఈ బతుకమ్మ వల్లే మనకి నిజం చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కూడా వచ్చిందని చెప్పవచ్చు. అంత ప్రాముఖ్యం ఉంది ఈ పండుగకి. ఆ పేరులోనే కూడా మీరు చూడొచ్చు, బతుక అమ్మ అంటే బతికించే అమ్మ, దేవత అనేది. అంటే ఈ పండుగ చేయడం వల్ల కూడా అందరికీ ఎంతో ఆరోగ్యంతో పాటు ఎంతో సంతోషంగా ఉంటారని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇలాంటి ఇంజనీరింగ్ కళాశాల లాంటి విద్యా సంస్థల్లో ఈ పండుగ చేయడం వల్ల ఏంటంటే అందరూ కలిసిమెలిసి పాల్గొనడమే కాకుండా ఐక్యమత్యంతో ఎంతో సంతోషంగా దీన్ని జరుపుకుంటూ ఇక్కడ వేరే నాన్ లోకల్స్ కూడా వస్తుంటారు, వేరే ప్రాంతాల నుంచి కూడా. వాళ్ళకు కూడా మనకి ఈ పండుగ ఒక ప్రాముఖ్యత తెలియడంతో పాటు ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందువల్ల జరుపుకుంటారనే విషయాలు కూడా చాలా తెలుస్తూ ఉంటాయి. 96 సంవత్సరాల చరిత్ర గల ఇంజనీరింగ్ గడ్డ మీద ఈరోజు బతుకమ్మ పండగ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇందులో ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ మరియు 500 మంది విద్యార్థులతో ఈ బతుకమ్మ సంబరం ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా పిల్లలకు నార్మల్ గా మనం పువ్వుల్ని దేవుని పూజిస్తాము, కానీ ఈ రోజు మనం పువ్వుల్ని మనము ప్రత్యేకంగా పూజిస్తున్నాము. ఇది తెలంగాణ యొక్క సంస్కృతి. ఇది ఆనవాయితీగా వస్తున్న బతుకమ్మ సెలబ్రేషన్ ఈ రోజు మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో ఘనంగా జరుపుకుంటున్నాము.